సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ విఫలం రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ మెంబర్ రాష్ట్ర సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు శుభప్రత్ పాటిల్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ధాన్యం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై ముఖ్యమంత్రికి లేదన్నారు. వారంలోపు ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు హెచ్చరించారు. జుంటిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్లో అన్నదాతలు అరిగోసపడుతున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుంటుపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించి వరి కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం తూకంలో కోత విధించొద్దని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వడ్లను సరైన ధరకి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వానికి శుభప్రత్ పటేల్ ఘాటుగా హెచ్చరించారు. మిల్లర్ దగ్గర ప్రాబ్లం అంటే ఎవరు చూసుకోవాలి? గవర్నమెంట్ మిల్లర్ దగ్గర ఏం చేస్తారు? గోడౌన్లు పెంచారు, గోడౌన్ల సంఖ్య కదా చూసినప్పుడు 10 బస్తాలు కట్ చేస్తున్నారు. 19 మ్యాచర్ వచ్చినాయి. చెప్పండి. మ్యాచర్ కూడా 19 అంటున్నారు. ఇప్పుడు 10 బస్తాలు కట్ చేస్తున్నాం. ఎన్ని సంచులకు? 130 బస్తాలకు. మళ్ళీ 42.5 పెట్టారు. మళ్ళీ 42.5 కాట 42.5 పెట్టిండ్రు. పిల్లలు 12 తారీఖు వచ్చినాయి. 12 తారీఖు నుంచి అంటే రోజు 30 తారీఖు కదా, 18 రోజులు అవుతుంది. మీకు ఇట్లా చెప్తున్నాం కదా, మేము ఇదే పని అంతా ఒకటేసారి కోసినాము. ఈ అబ్బాయి అతనికి పనికి రాక 26 తారీఖు కోసినాం. చేను కోసి కూడా 20-25 రోజులు 26 రోజులు అవుతున్నది. ఇక జోక్తామంటారు, జోక్తలేరు. ఏం చేస్తారు? వర్షానికి తడుస్తున్నాయి. మ్యాచర్ వచ్చి కూడా మ్యాచర్ చూపుతలేదు. ఇప్పుడు ఇక మిల్లులో పోతున్న కటింగ్ అంటారు. ఇక మేము ఎక్కడ చేయాలి, ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. ఇంత పరిస్థితి ఉన్నది ఘోరంగా. ఇక ఈయన వస్తే 2 కిలోలు అంటాడు, 3 కిలోలు అంటాడు, 4 కిలోలు అంటాడు, 5 కిలోలు అంటారు. ప్యాకెట్కి 5 కిలోలు 6 కిలోలు పోతున్నాం చూడండి. ఇక మేము 40 కిలోల ప్యాకెట్కి 5-6 కిలోలు పెడుతున్నారు. మిల్లు పోతే మళ్ళీ కట్ అవుతున్నది. ఇక మొత్తం అంతా రైతులు రాజులు అంటే 7 కిలో రాజులు రైతులు గాడిది చేస్తున్నారు. వాళ్ళు ఊకే పేరుకేమో రైతులు రాజు అంటున్నారు. ఈ విధంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి జుంటిపల్లిలో. ఎవరు వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు. అందరూ వచ్చి అడిగిపోతున్నారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మేము 11 తారీఖు వచ్చినాము. జుంటిపల్లి గ్రామము. ఈ జుంటిపల్లి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా వరి నాట్లు వేసుకొని, వరి కల్లం చేసుకొని ఇక్కడ ఒడ్లు తీసుకొని సెంటర్ కాడికి వచ్చి దాదాపు ఒక్కొక్కరు 25 రోజుల నుండి 30 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం, కాంటాలు పెట్టకపోవడం, అదేవిధంగా లారీల ప్రాబ్లం ఉంది, లేబర్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా మాయిశ్చర్ పేరుతోని దోపిడీ ప్రాబ్లం కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా, రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా వికారాబాద్ జిల్లా. ఆయన కూడా ఈ పక్కకే కొడంగల్ కాన్స్టిట్యున్సీ పక్కకే, దీని నుండి ఒక 20 కిలోమీటర్లు కూడా ఉంటుంది కొడంగల్. అదే చెప్తున్నా, ఆయన కాన్స్టిట్యున్సీ. అయితే ఈడ మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. అందరు కూడా చూసిండ్రు, సంతోషపడ్డారు. వారే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మొత్తం మొలికెళ్ళినా తీసుకుంటాం, తడిసిపోయినా తీసుకుంటాం, రైతులకు ఎలాంటి కోత విధించము, అన్ని కూడా కొనుగోలు చేస్తాం సంపూర్ణంగా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ వచ్చి చూస్తే సెంటర్లో ఇంకా 20,000 బస్తాలు అట్లనే ఉన్నాయి. ఒడ్లు ఇక్కడ ఒడ్లు తడిసిపోతున్నాయి.
వీళ్ళు ఆరబెట్టుకుంటున్నారు, మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ తడిచిపోతున్నాయి, మళ్ళీ ఆరబెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అంటే ఒక ప్యాకెట్లో 40 కిలోలు ఉంటే దాదాపు 4-5 కిలోలు ఒక్కొక్క ప్యాకెట్లో తరుగు తీస్తున్నారు. మాయిశ్చర్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడ ప్రభుత్వం? రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు, నీ జిల్లాలో నీకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి జుట్టుపల్లిలో ఈ పరిస్థితి ఉన్నది. మీరు రైతుల గురించి చాలా గొప్పగా చెప్పి మొన్న రివ్యూ పెట్టమన్నారు. నేను మిల్లర్లతో కూడా మాట్లాడడం జరిగింది, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మిల్లర్లు చెప్తున్నారు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు, మాయిశ్చర్ 17% ఉంటేనే తీసుకోమంటున్నారు, 15 నుండి 17. కాబట్టి మాకు ఎలాంటి ఆదేశాలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుండి రాలేవని చెప్పేసి మిల్లర్లు చెప్తున్నారు. ఈరోజు మిల్లర్ల బాధనా లేకపోతే కొనుగోలు లారీల బాధ కాదు, రైతుల బాధ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులు కష్టాలు చేసి ఈడ నెల రోజుల నుండి ఈడనే పంటలు వేసుకొని ఇవి వాళ్ళు పండించినటువంటి వడ్లనంతా కూడా ఈడ వేసుకొని రాత్రి అనక పగలనక ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి తక్షణమే మీరు ఆ బ్యూటీ కాంటెస్ట్ల మీద మిస్ వరల్డ్ కాంటెస్ట్లకు సంబంధించి 6 సార్లు రివ్యూ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈడ వర్షాలు ముందు వస్తున్నాయని తెలుసు, మీరు పెట్టినటువంటి ఆదేశాలు ఈడ అమలు అవుతలేవు. మీరు చెప్పిర్రు చివరిన అంటే మొన్న 25-26 తారీఖు మీరు మీట్ పెట్టి మంత్రులతోని సమావేశం పెట్టి చెప్పిర్రు కొనుగోలు చేస్తామని. ఇప్పటి కూడా మీ ఆదేశాలు కింది వరకు చేరలేవు, కొనుగోలు జరుగుతలేదు. కాబట్టి ఇప్పటికన్నా కానీ తక్షణమే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే రైతులంతా కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు. నువ్వు ఎట్లా రైతు బీమా ఇస్తలేవు, రైతు భరోసా ఇస్తలేవు. అందరు కూడా వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు 100 కిలోల క్వింటాల్కి దాదాపు 10 కిలోల తరుగు తీసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నష్టము ఎవరు భరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. తక్షణమే రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రైతుల పక్షాన సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.